ఒకవైపు వేల కోట్లు, మరోవైపు కోట్లాది మంది ప్రేక్షకులు. ఒకవైపు 3700 కోట్ల లాస్ వస్తుందని ఫిలిం ఇండస్ట్రీ, ఇంకోవైపు ఈ నష్టానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తే తన్నెందుకు అరెస్ట్ చేశారు, పోలీసులకు ఇంకో పని లేదా, అవసరమైన వాటి మీద దృష్టి పెట్టరు అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న సామాన్య ప్రేక్షకులు. అతన్ని తిట్టడానికి కూడా ఒక్కరు కూడా లేని సిచ్యువేషన్ ఇది. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా వరకు మీమ్స్ కనిపిస్తున్నాయి. మా నాయకుడు అనే సలార్లో ఎన్వేషన్, శివాజీ మూవీలో రజనీకాంత్ ని మాస్క్ వేసుకుని స్టార్టింగ్ లో తీసుకువెళ్తారు కదా, అలాంటి ఎలివేషన్స్ కూడా ఇలాంటి వీడియోస్ చూసా. అండ్ ఇది కేవలం పైరసీ వెబ్సైట్ కథ కాదు, ఒక వ్యవస్థల లోపాలను, ప్రేక్షకుల అవసరాలను, టెక్నాలజీని కలిపి సృష్టించిన అసాధారణమైన సామ్రాజ్యం కథ. ఇదే ఐబొమ్మ కథ. కానీ ఇది ఐబొమ్మ కథ కాదు, ఐబొమ్మ వెనుకున్న ఆర్కటిక్ కథ. ఐబొమ్మ ఎందుకు ఇంత పెద్ద సక్సెస్ అయింది? కేవలం ఫ్రీగా సినిమాలు ఇస్తున్నందుక కాదే, ఉచితంగా ఇచ్చేవి చాలానే ఉన్నాయి. కానీ ఐబొమ్మ ఒక ఎడిక్షన్ ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం ఇండస్ట్రీ పెద్దలకు తెలిస్తే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. మనం ఒక విషయాన్ని స్ట్రైట్ గా, నిజాయితీగా ఒప్పుకోవాలి. ఐబొమ్మ అనేది ఒక పైరసీ సైట్ కంటే, చాలా లీగల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటే మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇదే పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 1, ది క్లీన్ ఇంటర్ఫేస్. ఐబొమ్మ ఓపెన్ చేస్తే ఇతర వెబ్సైట్స్ యాడ్స్ లాగా పాపప్ తెప్పించే చిరాకైన యాడ్స్ అనేవి ఉండవు. వందల కొద్ది లింక్స్ ఉండవు. ఇది క్లిక్ చేయి, అది క్లిక్ చేయని మనకి ఇబ్బంది పెట్టదు. క్లీన్ ఇంటర్ఫేస్, సెర్చ్ బార్. ఒక క్లిక్ తో ఒక హెచ్డి మూవీని డౌన్లోడ్ చేయొచ్చు. ఫాస్ట్ లోడింగ్. ఒక లీగల్ యాప్ లో సినిమా చూడడం కంటే ఐబొమ్మ లో సినిమా చూడడం చాలా ఈజీ అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఇక్కడే ఫస్ట్ స్టెప్ పడింది. ప్రేక్షకుడు దేన్నైతే ఈజీగా, సౌకర్యంగా భావించాడో దాన్నే ఐబొమ్మ డెలివర్ చేసింది. పాయింట్ నెంబర్ 2, ది ఓటీటీ ఫెయిల్యూర్. అసలైన అన్నిటికంటే ముఖ్యమైన కారణం, ఇది వరకు మన కేబుల్ టీవీకి 100-200 కడితే చాలా ఛానల్స్ వచ్చేవి. ఇప్పుడు ఒక కొత్త సినిమా, పెద్ద సినిమా హాట్‌స్టార్ లోనో, ప్రైమ్ లోనో, నెట్ఫ్లిక్స్ లోనో రిలీజ్ అవుద్ది. ఒక క్రేజీ వెబ్ సిరీస్ అయినా దీనిలోనే. ఇంకా మన తెలుగు సినిమాలు ఆహా, G5, సోనీ. ఒక సగటు ప్రేక్షకుడు లేదా ఫ్యామిలీ చూడాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కలిపి నెలకి 1500 నుంచి 2000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక మధ్య తరగతి కుటుంబం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం నెలకి 2000 ఎందుకు ఖర్చు పెట్టాలి? ఈ ప్రశ్నకు ఇండస్ట్రీ దగ్గర సమాధానం లేదు. ఈ గ్యాప్ ని, ఈ అసంతృప్తిని ఐబొమ్మ చాలా తెలివిగా ఉపయోగించుకుంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరు ఏ యాప్ కి డబ్బులు కట్టక్కర్లా. అన్ని మూవీస్ ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఫ్రీగా ఆ ఒక్క పాయింట్ తో ఓటీటీ మార్కెట్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఆడియన్స్ ఏంటి? దొంగలా చూడలా, ఒక రాబిన్ హుడ్ లా చూశారు. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కంటెంట్ తీసుకొచ్చి పేదవాడికి, అంటే సబ్స్క్రిప్షన్ పొందలేని వాడికి ఫ్రీగా చూపిస్తున్నాడని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అందుకే ఐబొమ్మ ఓనర్ అరెస్ట్ అయితే ఆడియన్స్ నుంచి సింపతి వస్తుంది, ఇండస్ట్రీ నుంచి కాదు. ఐబొమ్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు మూసేయలేకపోయారు? ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక టెక్నికల్ ఫోర్ట్. దీన్ని డిజైన్ చేసిన వాడు మామూలు టెక్నికల్ కాదు. నార్మల్ గా ఒక వెబ్సైట్ నడపాలంటే ఒక సర్వర్ కావాలి. అంటే ఆ వెబ్సైట్ ఫైల్స్ అన్ని ఒక కంప్యూటర్ లో ఉంటాయి. పోలీసులు ఆ కంప్యూటర్ అడ్రస్, అంటే ఐపీ అడ్రస్ కనుక్కొని దాన్ని సీల్ చేస్తే వెబ్సైట్ క్లోజ్ చేయొచ్చు. సో ఈ కథలో టెక్నాలజీ ఉంది, సెంటిమెంట్ ఉంది. కానీ ఇదంతా చెప్పడానికి మన ఛానల్ కూడా ఒక సర్వర్ కావాలి కదా. ఆ సర్వర్ ఏంటో తెలుసా? మీరే. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. మీరు లైక్ కొడితే ఈ వీడియో ఫాస్ట్ లోడింగ్ అవుద్ది. ఐబొమ్మ మాదిరిగా ఈ వీడియో చాలా ఫాస్ట్ గా వైరల్ అవుద్ది. మీరు కనుక ఈ ఇమ్మాడి రవి స్టోరీని సీరియస్ గా వింటున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అది ఫ్రీనే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం కంటెంట్ దొరుకుతుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మేము కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఐబొమ్మ ఆర్కిటెక్ట్ ఇమ్మాడి రవి తన టెక్నికల్ సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడో, పోలీసులు ఆ సామ్రాజ్యాన్ని ఎలా ఛేదించారో తెలుసుకుందాం. ఇక్కడ ఐబొమ్మ వాడిన టెక్నాలజీ పేరు CDN, కాంటెంట్ డెలివరీ నెట్వర్క్. సింపుల్ గా మాయా అద్దం లాంటిది అనుకోండి. ఐబొమ్మ నెట్వర్క్ సర్వర్స్ ఎక్కడో మన ప్రపంచానికి దూరంగా, మన చట్టాలకి అందని కెరేబియన్ దీవుల్లో ఉంటాయి. మనం ఇండియా నుంచి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కెరేబియన్ ఐలాండ్ నుంచి సినిమా ప్లే అవ్వదు. సినిమా ప్లే అయ్యేది పక్కనే ఉన్న బెంగళూరు నుంచి, ముంబై నుంచి. ఇక్కడే క్లౌడ్ ఫ్లేర్ లాంటి కంపెనీస్ ఎంటర్ అవుతాయి. ఇవి ఐబొమ్మ వెబ్సైట్ యొక్క కాపీస్ ని ప్రపంచం మొత్తం వందల కొద్ది సర్వర్స్ లో పెడతాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారనుకోండి, వాళ్ళకి క్లౌడ్ ఫ్లేర్ యొక్క అడ్రస్ దొరుకుద్ది. క్లౌడ్ ఫ్లేర్ ని అడిగితే మా క్లయింట్ అడ్రస్ మా పాలసీ ప్రకారం ఇవ్వలేమని అంటారు. ఒకవేళ కోర్టులో ఆర్డర్ కి వెళ్ళినా సరే అసలైన సర్వర్ అడ్రస్ చెప్పడానికి ఒప్పుకోరు. ఇక్కడ పోలీసులు చూస్తుంది ఎవరిని? నిజమైన ఐబొమ్ని కాదు, దాని రిఫ్లెక్షన్ ని, దాని ప్రతిబింబాన్ని. అందుకే ఈ సర్వర్ కెరేబియన్ ఐలాండ్ లో సేఫ్ గా ఉంది. అందుకే దీన్ని ఎవరు ఆపలేకపోయారు. ఇది
ఇదొక టెక్నికల్ లూప్ హోల్. దీని వెనుకున్న మాస్టర్ మైండ్ దీన్నే వాడుకున్నాడు. ఇంత పెద్ద సిస్టమ్ నడపాలంటే డబ్బు కావాలి. కెరేబియన్ ఐలాండ్స్ లో ఈ సర్వర్స్ కి రెంట్ కట్టాలి. ప్రపంచ వ్యాప్తంగా CDF సర్వీస్ కి డబ్బు పే చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా రిలీజ్ అయిన గంటలోనే HD ప్రింట్ ని హ్యాక్ చేసి మూవీని అప్లోడ్ చేయాలి. ఒక పెద్ద నెట్వర్కే కావాలి. వీళ్ళందరికీ జీతాలు కూడా ఇవ్వాలి. అండ్ ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం కదంటే కాదు. మనం ఫ్రీగా సినిమా చూడట్లా. మనకు తెలియకుండా మనం పెద్ద ప్రైజ్ ని ప్లే చేస్తున్నాం. ఐ బొమ్మకి ఇన్కమ్ 2 విధాలుగా వస్తుంది. ఆల్రెడీ చెప్పా, షార్ట్ గా చెప్పేస్తా. ఒకటి మనకు కనిపించేవి యాడ్స్ ద్వారా. సినిమా డౌన్లోడ్ చేసేటప్పుడు పైన బెట్టింగ్ యాడ్స్ వస్తాయి కదా, దాని ద్వారా. అండ్ ఆన్లైన్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటాయి. సో ఐ బొమ్మలో రోజుకి లక్షల్లో కోట్లలో యూజర్స్ వస్తారు. ఈ ట్రాఫిక్ అనేది ఒక కరెన్సీ వాళ్ళు అమ్ముకోవడానికి. యూజర్స్ ని చూపించి భారీగా మనీని సంపాదిస్తారు. కానీ పోలీసులు ఒక షాకింగ్ భయంకరమైన అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. ఇది పైరసీ కంటే ఒక పెద్ద నేరం. ఇది కేవలం సినిమా పైరసీ మాత్రమే కాదంటున్నారు పోలీసులు. ఐ బొమ్మ యూజ్ చేసిన కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది యూజర్స్ డేటాని ఈ నెట్వర్క్ దొంగలించిందని బలంగా అనుమానిస్తున్నారు. అయితే మనం ఫ్రీగా సినిమా చూస్తున్నాం అనుకున్నాం. మనం చెల్లించిన అసలు డేటా, మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ అడ్రస్, మన లొకేషన్, మనం ఏం సినిమాలు చూస్తున్నాం అనే విషయాల గురించి, మన అలవాట్లు, మన బ్యాంక్ వివరాలు ఏమో. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ దొంగిలించిన డేటాని వేరే సైబర్ క్రైమ్ కి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి యూజ్ చేస్తారంట. అంటే ఒక సినిమాని చూడడానికి వెళ్ళిన యూజర్ తనకు తెలియకుండా తన డేటాని ఇచ్చేస్తారు. సో ఐబామ్ కి అలవాటు పడిన ఒక యూజర్ తన యాప్స్ ని గుడ్డిగా నమ్మాడు. తన మొబైల్ లో పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్ ద్వారా తన నెట్వర్క్ మన ఫోన్ లో ఎంటర్ అయ్యి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుందని పోలీసుల ఆర్గ్యుమెంట్. ఇదే నిజమైతే ఇది పైరసీ కంటే ఇది 100 రెట్లు నేరం. మన నమ్మకాన్ని చేసిన అతి పెద్ద డిస్కిల్ టెస్ట్. ఇప్పుడు ఐబొమ్మ గానీ, బప్పం గానీ ఇలాంటి ఎన్నో వెబ్సైట్స్ ఇలాంటి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. ఒక తల నరికారు అనుకోండి, ఇంకొక తల మొలిసేలా ఒక హైడిష్ డ్రామా ప్లే చేశారు. సో ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద నేరాన్ని మన చట్టాలకు దొరకకుండా ఎలా నడిపారు? ఈ మొత్తం అదృశ్య సామ్రాజ్యానికి రాజు ఎవరు? పోలీసులకి నన్ను పట్టుకోండి అని సవాల్ విసిరిన అట్టెక్ కేవల్ ఎవరు? అతడే ఇమ్మాడి రవి. అండ్ ఈ పేరు వినక ముందే ఇది పోలీసులకి, ఇండస్ట్రీకి అతను ఒక పెద్ద గోస్ట్, ఒక అదృశ్య శక్తి. ప్రతి అదృశ్య శక్తి వెనక ఒక రూపం ఉంటది. ఈ ఐ బొమ్మ వెనుకున్న రూపమే ఈ ఇమ్మాడి రవి. పోలీసుల రిపోర్ట్స్ ప్రకారంగా అయితే రవిది వైజాగ్ MVP కాలనీ. అతను ఒక నార్మల్ వ్యక్తి అయితే అస్సలు కాదు. అతను ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్, ఒక ఆర్కిటెక్ట్. అతని టాలెంట్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఎటువంటి సర్వర్ అయినా 5 minutes లో హ్యాక్ చేస్తాడు అనేసి అఫీషియల్స్ చెప్తున్నారు. కొత్త సినిమాలు ఏవైతే అప్లోడ్ చేసే సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ ని చాలా ఈజీగా బ్రేక్ చేయగలడనేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కొన్ని సంస్థలు కొత్త మూవీస్ ని థియేటర్స్ కి శాటిలైట్ ద్వారా పంపించినప్పుడు ఆ శాటిలైట్ స్పీడ్స్ ని శాతం ఇతను హ్యాక్ చేసేంత టాలెంట్ ఉన్న పర్సన్ అని చెప్తున్నారు. అండ్ ఇతను థియేటర్ లో ఎవరో రికార్డ్ చేసిన ప్రింట్ మీద ఆధారపడలా. తను నేరుగా సోర్స్ ని టార్గెట్ చేశాడు. అలా హ్యాక్ చేసిన HD ప్రింట్స్ ని కరేబియన్ ఐలాండ్స్ లో తన సర్వర్స్ పంపి అక్కడి నుంచి ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవాడు. ఇది అతని ఆపరేషన్. ఇంత స్కిల్ తన వెనుకున్న ఎంత పెద్ద టెక్నాలజీ, ఇవే ఇమ్మడి రవికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. అవే అహంకారంగా కూడా మారాయి. కొన్నేళ్ల ముందు ఐబొమ్మ సైట్ ని పోలీసులు బ్యాన్ చేద్దామని చూసినప్పుడు ఇమ్మడి రవి నుంచి పోలీసులకి డైరెక్టర్ గా ఒక ఛాలెంజ్ వచ్చింది. అది 2023. మెసేజ్ ఇదే: మా వెబ్సైట్లపై దృష్టి పెట్టడం ఆపండి, నేను మీ డిపార్ట్మెంట్ పై దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇంకా చాలా ఉందిలేండి, ఇది నార్మల్ గా చెప్తున్నా. ఇది ఒక ఛాలెంజ్ అని కూడా అనుకోవచ్చు. మీ సిస్టమ్ కంటే నా సిస్టమ్ పవర్ఫుల్, నన్ను పట్టుకోవడం అసాధ్యం అని చెప్పినట్లు. మీ సిస్టమ్స్ ని నేను కూల్ చేస్తా అని ఇండైరెక్టర్ గా వార్నింగ్ ఇచ్చాడు. తనను నమ్మిన టెక్నికల్ ఫోర్స్ CDR, కెరేబియన్ ఐలాండ్స్ కానీ తనని ఎవరు పట్టుకోలేరని కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. చట్టానికి అందని వాడిలా ఫీల్ అయ్యాడు. కానీ ఈ ఛాలెంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా కోపం తెప్పించింది. ఇది కేవలం పైరసీ కేసు కాకుండా డిపార్ట్మెంట్ రిప్యుటేషన్ కేసులా చూశారు. అండ్ ఆ క్షణం నుంచి ఐబొమ్మను పట్టుకోవడం, ఇమ్మాడి రవిని పట్టుకోవడం పోలీసుల టార్గెట్ గా మారింది. సో ఇక్కడ రాజు వేట మొదలైంది. ఈ మొత్తం వేటకి అసలు బీజం పడింది June 5, 2025. ఆ రోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హైదరాబాద్ సైబర్ క్రైమ్ దగ్గర కేసు పడింది. రీజన్ ఏంటంటే హిట్ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఐబొమ్మలు వచ్చేసాయి. ఆ తర్వాత కుబేరా మూవీ టైంలో కూడా ఇలానే జరిగింది. మరి లాభం లేదని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ యాక్షన్ లో దిగింది. కానీ వాళ్ళకి ఎదురైందేంటి? ఒక గోడ, క్లౌడ్ ఫ్లైర్ అనే ఒక పెద్ద గోడ. సర్వర్స్ ఏమో కెరేబియన్ ఐలాండ్ లో ఉన్నాయి. పోలీసులు ఇక్కడే వాళ్ళ స్ట్రాటజీని మార్చారు. ఇక్కడ వెబ్సైట్ ఆపడం కష్టం అనుకున్న పోలీసులు ఆ వెబ్సైట్ నడిపే వాళ్ళ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. అడ్వాన్స్ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేసి పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. సినిమా అప్లోడ్ అవుతుంది సరే, అప్లోడ్ చేయడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఆ డబ్బు ఏ అకౌంట్ నుంచి వస్తుంది? ఈ వెబ్సైట్ లో కనిపించే అడ్వర్టైజ్మెంట్ ఎవరివి? ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బు ఏ గేట్ ద్వారా రవికి వెళ్తుంది? ఇలా ట్రేస్ చేయడం మొదలెట్టారు.
ఇది ఒక వెబ్సైట్ ని బ్లాక్ చేసినంత ఈజీ అయితే కాదు. ఇది నెలల తరబడి ఓపికతో చేస్తున్న ఒక ఇన్వెస్టిగేషన్. ఒక సామ్రాజ్యం కూలాలంటే ముందు దాని కిందనున్న స్తంభాలు కదలాలి. రవి సామ్రాజ్యానికి ఉన్న స్తంభాలు ఇండియాలో ఉన్న తన నెట్వర్క్, అతని ఏజెంట్స్. సో పోలీసులు డిరెక్టర్ ప్రైరసీ వాడి దగ్గర ఇన్వెస్టిగేషన్ మొదలెడితే అక్కడ పనిచేసే ఏజెంట్స్ ను కూడా కనిపెట్టడం మొదలెట్టారు. సో ఇండియాలో ఉన్న నెట్వర్క్ ని పోలీసులు నెమ్మదిగా కట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ రవి పతనానికి అసలైన కారణమైన రోజు సెప్టెంబర్ 29, 2025. ఆ రోజు రవి యొక్క ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు శివ ఉన్న ప్రశాంత్ పోలీసులకు దొరికిపోయారు. వీళ్ళ అరెస్ట్ రవి సామ్రాజ్యాన్ని కుదిపేసింది. వీళ్ళు కేవలం ఏజెంట్స్ కాదు, రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా వీళ్ళు దొరికారు. తన దాకా రావడానికి పోలీసులకు ఎంతో టైం పట్టదని రవికి అర్థమైంది. మల్టిపుల్ రిపోర్ట్స్ ప్రకారం రవి నెదర్లాండ్కి వెళ్ళాడు, అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్ళాడు, ఆ తర్వాత తన అడ్డైన కరేబియన్ ఐలాండ్స్ కి మకం మార్చాడు. ఇతను కేవలం ప్రయాణం చేయలే, అతనుకున్న టెక్నికల్ స్కిల్స్ అన్ని యూజ్ చేశాడు. తను పోలీసులకు దొరకకుండా తన ఫ్రెండ్స్ ని, తన ఐపీ అడ్రస్ ని రెగ్యులర్ గా మారుస్తూ ఉన్నాడు. ఒక దేశంలో ఉంటే వేరే దేశంలో ఆపరేట్ చేస్తున్నట్టుగా వేరే దేశాల నుండి ఆపరేట్ చేస్తున్నాడు. పోలీసుల్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేశాడు. తను వేల కిలోమీటర్ దూరంలో పోలీసులకు అందకుండా చాలా సెక్యూర్ గా ఉన్నాడు. అతను ఇప్పుడు నిజంగా ఒక గోస్ట్. అతన్ని పోలీసులు పట్టుకోవడం ఇంపాసిబుల్ అని అందరూ అన్నారు. పోలీసులు రవిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు గానీ రవి హైదరాబాద్ ఎందుకు వచ్చాడనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రిపోర్ట్స్ ప్రకారంగా చూసినట్లయితే రవి హైదరాబాద్ కి రావడానికి గల కారణం తన వ్యక్తిగత జీవితం. అతను అరెస్ట్ అయింది కూడా తన పర్సనల్ రీజన్ వల్లే. దాన్ని లైట్ గా కొంచెం చెప్పి వదిలేస్తా. తను వచ్చిందే తన భార్యతో జరుగుతున్న విడాకుల ప్రాసెస్ కోసం. తనని సైబర్ నెట్వర్క్ వెతుకుతుందని తెలిసి కూడా తన పర్సనల్ ఇష్యూ కోసం తిరిగి వచ్చాడు. క్లారిటీగా వినండి, పోలీసులు రవి యొక్క ఐపీ అడ్రస్ ని, సర్వర్స్ ని మాత్రమే ట్రాక్ చేయగలిగారు. అతను ఫ్లైట్ ఎక్కినట్లు, హోటల్ బుక్ చేసుకున్నట్లు పోలీసులకు ఎలా తెలిసింది? రవి గురించి కంప్లైంట్ ఇచ్చింది బయట వ్యక్తులు కాదు, తన టీము కూడా కాదు, తన వైఫ్ అయిన తన భార్య. నేను ఆమె గురించి డీటెయిల్స్ అనేది ఏమి ఇవ్వను, తెలిసినా సరే ఇవ్వను, ఎందుకంటే ఇది తన పర్సనల్ కాబట్టి. అండ్ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి పోలీసులు ఎలా పట్టుకున్నారు అనే విషయం గురించి. కొంతమంది రిపోర్ట్స్ ద్వారా పట్టుకున్నారు అంటున్నారు, కొంతమంది ఇంటికి వచ్చి మరీ పట్టుకున్నారు అంటున్నారు. ఎలా పట్టుకున్నారు కాబట్టి దీని గురించి అంత డీప్ గా వెళ్లాల్సినంత అవసరమే లేదు. ఆయన పట్టుకున్న తర్వాత పోలీసులకు ఏం దొరికాయి? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 3 కోట్లు, మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం 1.3 crores క్యాష్ దొరికిందని చెప్తున్నారు. కొన్ని మొబైల్స్, కొన్ని ల్యాప్టాప్స్, దీనికంటే విలువైనవి AVUD హార్డ్ డిస్క్. ఆ హార్డ్ డిస్క్ ఈ మొత్తం సామ్రాజ్యానికి హార్ట్ లాంటిది. పోలీసులు ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ ని డీకౌట్ చేస్తున్నారు. దాంట్లో ఏముంది? కేవలం సినిమాలైనా? మనం భయపడినట్లు కోట్లాది మంది యూజర్స్ డేటా ఉందా? మొత్తం వివరాల యొక్క బ్లూ ప్రింట్, వాళ్ళ బ్యాంక్ వివరాలు, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ హార్డ్ డిస్క్ లో ఉందని సైబర్ క్రైమ్ చెప్తుంది. ఇమ్మాడి రవి పట్టుబడిన విధానం చూస్తుంటే ఇదేం కొత్త ఏం కాదు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ద పైరట్ బే మౌంటర్ స్టోరీ కూడా ఇలానే ఎండ్ అయింది. వాళ్ళు కూడా టెక్నికల్ చాలా జీనియస్లు. పైరట్ బాయ్ కూడా ఎవరికి దొరకకుండా వాళ్ళ దేశాలు సర్వర్స్ మార్చేవాళ్ళు. మమ్మల్ని ఎవరు పట్టుకోలేరని గవర్నమెంట్ ని మాప్ చేశారు. వాళ్ళు కూడా టెక్నాలజీ వల్ల దొరకలా, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పొలిటికల్ ప్రెజర్ వల్ల, లీగల్ ఊపువల్స్ మూసేయడం వల్ల. చరిత్ర ఇక్కడ మనకు చెప్పే పాఠం ఒక్కటే, ఒక డిజిటల్ గోస్ట్ గా ఎప్పటికీ ఉండలేరు. ఎంత పెద్ద టెక్నికల్ సామ్రాజ్యం నడిపినా చివరికి ఎప్పటికైనా దొరకాల్సిందే. ఎందుకంటే మీ నిజ జీవితంలోకి ఖచ్చితంగా రావాలి. డబ్బులు డ్రా చేసుకోవడానికో, తిరగడానికో, ఏదో పని మీద దేనికైనా సరే బయటకు రావాల్సిందే. రవి విషయంలో ఈ లింక్ విడాకుల కేసు అవ్వచ్చు, బట్ అది పోలీసులు కన్ఫర్మ్ చేయాలి. పోలీసులు ప్రెస్ మీట్ పెడితే దాని గురించి కూడా ఒక క్లారిటీ వీడియో చేస్తాను. ఇమ్మాడి రవి అరెస్ట్ అనేది ఈ కథకు ముగింపు కాదు, ఇది ఒక కొత్త అధ్యయనం లాంటిది. రవి దొరికిన తర్వాత రవి యొక్క హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు 2 సెన్సేషనల్ యాంగిల్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు. యాంగిల్ నెంబర్ 1, ది ఇండస్ట్రీ ఇన్సైడర్. ఇండస్ట్రీలో ఎవరైనా ద్రోహులు ఉన్నారా? అసలైన మొదటి ప్రశ్న ఇదే. రిలీజ్ అయిన గంటలో కొత్త సినిమాలో HD ప్రింట్లు ఐబొమ్మలో ఎలా వస్తున్నాయి? కొన్నిసార్లు రిలీజ్ కి ముందే ప్రింట్లు ఎలా లీక్ అవుతున్నాయి? ఇది కొన్నిసార్లు శాటిలైట్ ని హ్యాక్ చేయడం వల్ల పాసిబుల్ కాదు. ఇండస్ట్రీలోనే ఎవరైనా ద్రోహులు ఉన్నారా? కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్ రవితోనే సీక్రెట్ డీల్ కూర్చుకొని కావాలని ఇలా చేస్తున్నారా? ఈ యాంగిల్లో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది నిజమైతే తెలుగు ఇండస్ట్రీని కుదిపేసిన పెద్ద కుంభకోణం అవుద్ది. యాంగిల్ 2, ద గ్లోబల్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ దుబాయ్, ముంబై, నెదర్లాండ్ ఇలాంటి చాలా దేశాలకు కూడా లింక్ అయి ఉందని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక మల్టీనేషనల్ డిజిటల్ క్రిమినల్ ఆర్గనైజేషన్. ఈ నెట్వర్క్ లో ఉన్న మిగతా ఏజెంట్స్ టీమ్ ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. సరే, ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. పోలీసులు నెట్వర్క్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఐబాంబ్ ఆగిపోయిందా? స్టోరీ ఎండ్ అయిపోయిందే? లేదే. రవి అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిట్ ఒక 70కి పైగా మిర్రర్స్
మిర్రర్స్ యాక్టివ్ లో ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు ఐబొమ్మ యొక్క పూర్తి వెబ్సైట్ ని ఆపడానికి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్న 70 మిర్రర్స్ ని బ్లాక్ చేయడానికి, దాన్ని సీజ్ చేయడానికి లీగల్ ప్రాసెస్ ని మొదలెట్టారు. బహుశా ఆ డిమాండ్ కొన్ని రోజులు పనిచేయకపోవచ్చు, కానీ అది సొల్యూషనా? కానీ ఐబొమ్మ బ్యాన్ చేస్తే మరింకోటి రావచ్చు. ఐస్ లోసా రావచ్చు, ఐస్ క్రీమ్ రావచ్చు, ఏ పేరైనా రావచ్చు. మరో కొత్త పేరుతో, మరో కొత్త టెక్నాలజీతో ఇంకోటి ఏదైనా రావచ్చు. ఎందుకంటే ఇమ్మడి రవి అరెస్ట్ అనేది డిసీజ్ కి ట్రీట్మెంట్ కాదు, అది వ్యాధి లక్షణాలకి. అది డిసీజ్ కి ఓన్లీ ట్రీట్మెంట్ అంతే. సో అసలైన వ్యాధి వేరే ఉంది. అది మనం ముందు మాట్లాడుకుంది. ఆడియన్స్ ఎందుకు పైరసీ వైపు వెళ్తున్నారు? ఓటీటీ ప్లాట్ఫామ్స్ హైయెస్ట్ రేట్ వాటి యూజర్ ఎక్స్పీరియన్స్, కాంటెంట్ లేకపోవడం కూడా. ఈ అసలైన వ్యాధిని ఇండస్ట్రీ నయం చేయనంత వరకు కూడా ఇమ్మడి రవి లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. అందుకే ఇమ్మడి రవి అరెస్ట్ ఈ కథకి ఫుల్ స్టాప్ కాదు. ఇది కేవలం ఒక కామ మాత్రమే. సామాన్యుడికి ఇండస్ట్రీకి మధ్య, టెక్నాలజీకి చట్టానికి మధ్య జరుగుతున్న ఈ ఫైట్ లో ఇది కేవలం ఒక టర్న్, ఒక మలుపు మాత్రమే. చూసారుగా, ఇక్కడ వేల కోట్ల నష్టం వచ్చింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఒక లూప్ హోల్ దొరుకుద్ది. ఆ లూప్ హోల్ ని ఇమ్మడి రవి వాడితే పైరసీ అయింది. ఇక అసలు విషయానికి వస్తే ఐబొమ్మకి ట్రాఫిక్ ఎంత అవసరమో మన ఛానల్ కి మీ సబ్స్క్రైబ్ అంత అవసరం. ఐబొమ్మకి ఒక సర్వర్ పోయినా 70 మిర్రర్స్ ఉన్నట్టు మాకు 100 వీడియోలున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.